సూపర్ ఉంది అన్న. ఏం మెన్షన్ పెట్టుకోకుండా సినిమా ఎంజాయ్ చేయరు, బయటికి రారు. ఎవరు మొత్తం బలగొట్టిండు ఎక్కడ అక్కడ అంతే. పిచ్చి లేపిండు, నువ్వు చూడు, నువ్వు కూడా పిచ్చి లేచిపోతావు. రికార్డ్ అన్ని బ్లాక్ బస్టర్ అయిపోతాయి. ఓన్లీ బాబులేకే బాబు, ప్రభాస్ బాబు. రాజాసాబ్ అంటే రాజాసాబే, పుష్ప ఏది లేదు. నెక్స్ట్ ఉంది ఇంకోటి, దాంతో మొత్తం ఇండియా రికార్డ్ కొట్టేస్తాం. సూపర్ బాగుంది, చూడొచ్చు. అవును, వింటేజ్ ప్రభాస్ అన్న. సూపర్, అది చెప్పలేము ఇక. అది లే అర్రారుగా అంటే మామూలుగా అప్పుడప్పుడు అలా అర్రారు లెక్కలు అనిపిస్తుంది. బట్ సినిమా మాత్రం ఓకే 100%. లే ఎవరు అన్నది లేదంటే సెకండ్ హాఫ్ ఉంది కదా, ఇంకా అది అర్థమైపోతుందా? సినిమా అయితే మళ్ళీ చూడొచ్చు. ఇంకోసారి వచ్చి చూస్తా. నేను బుకింగ్స్ లేక బ్లాక్ లో కొనుక్కున్నా. ఎర్రగా తీసేసింది సంస్థ దేవి గంగమ్మ, ఎర్రగా తీసింది బ్రో. అంతే. ఫైట్లు అంటే మన ప్రభాస్ కి సరిపోయేలాగా తీసారయ్యా. అంతే. వింటేజ్ ని మళ్ళీ మాకు చూపించాడు, బ్యాక్ చేసాడు మారుతి. కాకపోతే ప్రీమియర్స్ మాత్రం లేట్ చేశాడు నిన్న. మంచి ఆ స్లాంగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. మంచి క్లైమాక్స్ అయితే మంచి ఊపు ఉంది. వింటేజ్ ప్రభాస్ సేమ్ డార్లింగ్ లో చూసినట్టు ఉండే, సేమ్ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అట్లా అనిపించలేదు, సెకండ్ హాఫ్ మళ్ళీ యాక్షన్ తోటి మళ్ళీ స్టార్ట్ చేసిండే, బాగుంది. రాంబో వేరే ఉన్నాయి సినిమా చూడండి బ్రో. ప్రతి ఒక్కరు వచ్చిన సినిమా చూడాలా. ప్రభాస్ దెబ్బకి దయ్యం నీ అబ్బా అన్నది. అంతే. ముసలి భయపడ్డాడు ప్రభాస్ అన్న చూసి. అన్నం చూస్తుంటే వణుకుతున్నాయి కింద పైన అన్ని. అందరు రొటీన్ గా తీసి ఎట్లైనా కొడతారు బ్రో, ఎట్లైనా కలెక్షన్ కొడతారు. రొటీన్ గా తీసి, రొటీన్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి కొట్టి చూపాను. దాని తర్వాత అప్పుడు మాట్లాడాను ఒకసారి. ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ అన్ని మంచిగా బ్రో. ఎంటర్టైన్మెంట్ ప్రభాస్ అని చెప్పాల్సిందే. ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ ఉంది, అన్ని మ్యూజిక్, బీజిఎం, తమన్ అన్ని కరెక్ట్ ఉన్నాయి బ్రో. అందరు చూడాలి ఖచ్చితంగా. వింటేజ్ ప్రభాస్ చూపించిండు, యాక్షన్ మంచిగా ఉంది. అంతా ప్రభాస్ మంచి యాక్టింగ్ ఉంది. అందరు హీరోయిన్స్ మంచిగా చేసారు. ఓకే, చూడొచ్చు, అందరు చూడొచ్చు. మ్యూజిక్ కూడా మంచిగా ఉంది, యాక్టింగ్, మ్యూజిక్, ప్రభాస్ డాన్సింగ్, మొత్తం సింగింగ్ ఆల్మోస్ట్ ఓకే. చూడొచ్చు, అందరు చూడాలి. జై ప్రభాస్ అన్న. బాగుందన్న, వచ్చింది. నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా బెటర్. అండ్ కొంచెం కాంప్లికేటెడ్ కథ, మారుతి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రభాస్ గేవ్ ఇస్ బెస్ట్, అది మాత్రం పక్కా. మీకు ఇంకోటి బెస్ట్ థింగ్ తమ్మన్ మాత్రం ప్రభాస్ కి ఇచ్చిన ఫస్ట్ టైం మామూలుగా ఇవ్వలే, పగిలిపోయింది అసలు. చాలా బాగా ఇచ్చాడు, క్లైమాక్స్ లో చాలా బాగా ఇచ్చాడు. ఇంకా కలెక్షన్, ఇక ఆ కట్టోడికి కలెక్షన్ ఏమన్నా సరిపోతుందా? కొట్టుడు. ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఉంటది, కొంచెం సస్పెన్స్ ఉంటది స్టార్టింగ్ లా. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఇక ఇచ్చే సస్పెన్స్ ఇక మామూలుగా ఉండే అవి. అర్థం ఎవరిని తీయలేరు, ప్రభాస్ ని ఎవరు మించలేరు. బాగుంది, నెక్స్ట్ లెవెల్ అది. సూపర్, అసలు చెప్పలేం బాయ్. ఒకసారి సినిమా వస్తే పిక్స్ అయిపోతాం. సినిమాల ప్రభాస్ కి వింటేజ్ ప్రభాస్ వచ్చేసాడు. సాంగ్స్ అయితే అద్దరు ఓడేసాడు, డాన్స్ కూడా ఇచ్చి ఓడేసి. గ్రాఫిక్స్ బాగున్నాయి. ఒక మా బాలీవుడ్ అలా బ్రహ్మాస్త్ర వస్తే మంచిగా ఉంది. హీరోయిన్స్ అంటే అందరు మంచిగా, ముగ్గురు బాగా చేసిరు. ముగ్గురు హీరోలు మంచిగా చేసిరు, కానీ ఒక్కొక్కసారి క్రింజ్ అనిపించదు హీరోలు వచ్చినప్పుడు. హీరోలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మధ్య. కానీ ఇంకొంచెం బెటర్. ప్రభాస్ ఫ్యాన్ అంటే కాదు, అన్ని ఫేవరెట్ హీరో ఏం లేదన్న. టిఎఫ్ఐ బానిస అంతే. టిఎఫ్ఐ బాగుండాలి, మనం బాగుండాలి. మస్తుంది
వీరక్కని తర్వాత ఎక్స్పెరిమెంటల్ మూవీ. సూపర్ సూపర్. ఎలా ఉంది బాయ్? బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఈ సినిమా రాజా సాబు కాదన్నా, ప్రభాస్ డార్లింగ్ సాబ్, రెబల్ స్టార్ సాబ్. బస్ సినిమా, ఈ సినిమాలో ఇంత కామెడీ, ఇంత నవ్వుకున్నా అంటే ఫస్ట్ టైం అండి. ప్రభాస్ గారు ఎంత నవ్వించామండి, చాలా బాగా నవ్వించాడు. చాలా ఎక్సలెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ పోతే మొత్తం కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కామెడీ ఉంటుంది. మధ్యలో హారర్ టైప్ అనుకుంటారు, ఇందులో హారర్ లేదు, దయ్యం లేదు. ఇందులో ఉన్న స్టోరీ ఏంటంటే హిప్నాటిజం. ఎందుకంటే మీ ఊహ బట్టి ఉంటుంది, మీరు ఆలోచించ బట్టి ఉంటుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు అందరూ చాలా బాగుంది. నిధి అగర్వాల్ గారు మాత్రం చాలా లుకింగ్ చాలా బాగా అనిపించారు. ఒకప్పుడు హరిహర వీరమల్లలో మాత్రం జస్ట్ ఆంటీ లాగా అనిపించారు. ఇందులో మాత్రం ఒక 16 ఇయర్స్ అమ్మాయి లాగా అనిపించారు నిధి గారు. అంత బాగుంది, చాలా ఎక్కడ కూడా లాగా అనిపించలేదు. స్టోరీ గానీ, మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ, మారుతి గారి డైరెక్షన్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. కానీ ఇంకా కొద్దిగా చేస్తే బాగుండు, కానీ పర్లేదు, చాలా బాగుంది, నీట్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి ఈ రాజసాబ్ సినిమా మాత్రం అందరూ చూడాలి. మీరు ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ చెప్తున్నాను, మీ కిడ్స్ ని మాత్రం ఈ సినిమా చూపించండి. ఎందుకంటే ఒక హిప్నాటిజం అంటే ఏంటి, ఒక ఆలోచన అంటే ఏంటి, ఒక ఊహ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్ గా తీసుకున్నారు. ఆ స్టోరీకి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ ఇస్తాను. చాలా బాగుంది సార్. మారుతి గారు ఆల్ ది బెస్ట్ సార్. ఇలాంటి స్టోరీస్ తో, డిఫరెంట్ స్టోరీస్ తో మా ముందుకు రావాలి. ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ తో, పెద్ద పెద్ద హీరోలతో మీ సినిమా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది. నాకైతే లాగ్ ఎక్కడ అనిపించలేదు. నేనైతే అన్ని సీన్లు ఎంజాయ్ చేసిన థియేటర్ లో. ముసల్ సీన్ ఫైట్ మాత్రం క్లైమాక్స్ లో ఉంటుంది. అది థియేటర్ లో చూస్తే మాత్రం వేరే ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ అన్ని సూపర్. తమన్ గారి మ్యూజిక్ ఇంకా మనం పేరు పెడతామా, అది వేరే. ఇంకా తమన్ గారు ఉన్నారు, వింటేజ్ లుక్ లో ఉన్నారు. మంచి చాలా అసలు డూప్ ప్రభాస్ అయితే కథ ఇక్కడ అర్థం కాలేనా, కానీ ఏమో. కానీ మళ్ళీ ప్రభాస్ గారు మళ్ళీ ఇంకో సినిమాతో వస్తున్నారు మన కోసం, చూద్దాం.